ప్రాబ్లం ఏం చెప్పు. ఏం కాదు మాకు చెప్పాలి, ఏముంది చెప్పాలి. ఏమేం చెప్పు నువ్వు. మరి ఏం లేదు ఇంతమంది ఎందుకు వీళ్ళంతా ఉందని చెప్పి ఏం కాదు. నిన్న మీ ముందు వచ్చినా మేము నేను వస్తే మాకు దేవుడు కల్లో కనిపించి ఏమున్నా కానీ నిజం ఒప్పుకుంటే పక్క తప్పుకుంటావు. ఒక అవధాలు చెప్పుకుంటే డబుల్ అవుతుంది. చెప్పని అరే నీ ఆంజనేయుడు పక్కన నువ్వు ఆంజనేయుడు పక్కన పెట్టు. నువ్వు జరిగింది ఏం చెప్పు. అమ్మాయి పెళ్లి చేసుకోవాలి చెప్పిన. ఎవరు చేసుకుంటా అన్నారు? ఎవరిని? ఇగో చెప్పేంత పాడి చెప్తున్నాను. చెప్పన్నా అది నేను ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం. అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరే? అమ్మాయి నువ్వెవరు? మరి నీకు అవసరం అవి పెళ్లి చేసుకుంటా. నేను ఇంకో విషయం చెప్పాను అన్న. ఇగో ఇది దేవుడు అట కల్లా కనిపించి పెళ్లి చేసుకోమని చెప్పినా ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి నెంబర్ పడుతుంది. నాన్న ఒక్క నిమిషం. పెళ్లి చేసుకోమను అవి చేసుడు. ఇప్పుడు ఈ వయసులో నీకు అవసరమా? నువ్వు ఒక గుడి పూజారివి, నీకు మంచి పేరు, నీకు ఒక మంచి పేరున్నది. ఒక మంచి పేరును పట్టుకొని నువ్వు ఇవాళ దీన్ని సర్వనాశనం చేసుకుంటే నీకు అవసరం అయింది. కరెక్ట్ కాదు. ఆ పిల్ల ఎవరు? నువ్వెవరు? నీ వృత్తి ఏంది? నీ ధర్మం ఏంది? అన్న గుడికి తవలచ్చ మద్దతు పూజ కోసం ఆమె జీవితం ఏందన్న ఇప్పుడు అది చెప్పండి. లక్షలాది అమ్మాయి మంది ఎవరి తాలూకు? మా తాలూకే అన్న. మీ తాలూకా ఏమైతే నీకు? మా కజిన్ అవుతుంది. కజిన్ లంజోకు ఏందన్న ఇది బతుకు బతుకులో పుట్ట అమ్మాయి విషయాలు ఎవరింటైనా ఒక ఆట ఉంటానా ఎందుకు చేయాలి? ఎవరి విషయం ఎవరి అమ్మాయి అని కాదు. ఏ గుడికైనా మనం ఇంట్లో పోతుంటే అద్దనం అమ్మి ఇట్లాంటి పాడుకోవడం. అమ్మాయి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆమె జీవితం ఏంటిది? అని అన్న అని ఉగ్గు పెట్టినట్టు బుజ్జ ఇస్తాడు చెప్తారా అన్న అని దావదైతే ఒక్కడే పరిష్కారం. వెనుక నుంచి ఒకటి అన్ను బయట వెనుక నుంచి ఎక్కి వస్తుంది బయటికి. ఇప్పుడు ఏంటిది అమ్మాయి పరిస్థితి ఏంటి? లంజోక రేపు మా పేడెక్తారు నీ బతుకుల మొట్ట. నువ్వు సరే ఇంకా చూసిన మర్చుకోక తెప్పారు చచ్చిపిస్తాడు పీడ విచ్చా లంజోకి కడుపు చేస్తే మాట్లాడతావు అన్న దాని ఇంత నాశనం చేసిన అక్కడ మరి ఏం చెప్తావు చెప్పన్నా? అమ్మాయి జీవితం అన్న ఎట్లా చెప్పాలా? దేవుడి మీద బాగా భక్తి అమ్మాయికి. అయ్యో